రాధక్క ఎట్లొచ్చినాయి రాఖీలు? బాగొచ్చినాయిలే రాధక్క బాగొచ్చినాయిలే తమ్ముడు. చెమేలిక తేల్ చిట్టి తమ్ముడు. ఇప్పుడు చెల్లెలా నీకు వస్తాయా? చెల్లెల కింద వేసుకుందామా? ఏ నీట్ గట్ట చెమేలిక తేల్ లే చెల్లెలు కదమ్మా నీకు ఇంకా అదేమో చెప్తాడు సందు చిక్కినప్పుడు గుద్దులేళ్ళు అన్నట్లు వేస్తానవులే నువ్వు. నువ్వే చెప్పు, అక్కగా ఉంటావా చెల్లెలుగా ఉంటావా? ఇప్పుడే అడుగుతాను, చెప్పు, అక్కగా ఉంటావా చెల్లెలుగా ఉంటావా? అక్కగా ఉంటాను. ఫిక్సా? ట్రెడిషనల్ మూసుకోమ్మా. అమ్మ ఆర్గానిక్ రాఖీలు మా ప్రేమతో పంపిస్తున్నారు. ఏదైనా వానే అమ్మ వానే అక్క వానే ఆలి రాలే. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా ఇవన్నీ తాగుతున్నాయి బాబీస్. ఓ అమ్మ అందుకే నీకు అమృతాంజన్ పంపిస్తారు. సుస్థిగా ఉంది నాయన నాకు. నీకు అమృతాంజన్ పంపించారక్క. ఉండలేదు పా విష్ణు తమ్ముడు తగాలంగా నాకు. అబ్బా ఓయమ్మా అట్టాపమ్మ గిన్నె ఇప్పుడు ఇవన్నీ నొప్పిస్తాను. ఎవరు ఒత్తుతారు ఇప్పుడు? సరే, ఇన్ని రాఖీలు కట్టినందుకు అక్కకి మనం ఎప్పుడు ఏమి ఇవ్వండి, అక్కనే తమ్మునికి ఇస్తుంది. ఒకవేళ అమ్మ చెల్లెలుగా యాక్సెప్ట్ చేసిందంటే నిజంగా అంటేనే డబ్బులు ఇద్దాం అనుకోండి. డబ్బులు బాబీ అన్ని కట్టించుకున్నందుకు ఈ బాబీ అక్కైనా ఇయ్యాల చెల్లెలైనా ఇయ్యాల్సింది. కాదక్క నువ్వు ఇయ్యాలి కదక్క. నాకు కట్టుకున్నానా? అట్లా కాదక్క, అక్క తమ్ముడు వెల్బీయింగ్ కోరుతుంది. చెల్లెలకైతే నేను చెల్లెలనే రా చెల్లెలనే. నా 273305. థ్యాంక్ యూ, ఇట్స్ ఆసమ్. సో ఫస్ట్ రాఖీ వచ్చిందమ్మా మనకి. మళ్ళా ఓపెన్ చేస్తాం. ఓహో ఇంకోటి ఉండాలి. అద్దా పట్టుకో, ఏందో కూడా తెలియదు. ఓ నైస్. థ్యాంక్ యూ ఆంటీ. అంటే ఆ పార్సల్ ఈడ ఉందా? నేను తీసుకుంటాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. మనకు రాఖీలు వచ్చినాయి. సో ఈరోజు రాఖీలతో ప్రాంక్ చేస్తాం అన్నమాట. ఇది తక్కువ రేటువి నాకు ఇచ్చేసేక కొన్ని బాగా. 5 రూపాయలు అయితే ఉన్నాయి. 5 రూపాయలు ఇక ఎన్ని ఉన్నాయి? ఎన్నైనా ఉన్నాయి. ఇవన్నీ 5 రూపాయలవే కదా? 50 ఉన్నాయి. ఇంకా దాంట్లో మోడల్స్ చూడక్క. ఎన్ని ఉన్నాయి ఇవి చూడక్క. ఏం చెక్కట్లా ఎన్ని తీసుకుందామే? ఒక 10-20 తీసుకుంటాలే. 20 ఇచ్చాక డిస్కౌంట్ ఏం లేదక్క మాకు. చూడు ఎంత నేను చెప్పింది 5 రూపాయలు. సరే ఇచ్చాక త్వరగా తీసుకో. ఎన్ని తీసుకున్నావు మొత్తం? నువ్వు వీడియో మళ్ళా తీసు కింద పడేసినావు అంటే అంతే. చూడండి. ఓయమ్మ, ఈ బుడదలో సింగిల్ హ్యాండ్తో అంటే బరువే. చూడు స్టాండ్ వేసి ఎట్లా వెళ్ళిపోయిందో. ఏం చేటా నిద్రపోయినావా బాగా? హాయ్. రావడమే ఆఫ్ చేస్తావు. నీ మంచి కోసమే. నా మంచి ఏంది? ఏమని తెచ్చినావా నా గిఫ్ట్?
ఏంది ఇది? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. అట్లా అన్నీ ఒకటేసారి చూడకూడదు కానీ వంతా రాఖీలు నాకు అమ్మయ్యా, ఏంది ఇన్ని రాఖీలు వచ్చినాయి? పెట్టు దండిగా వచ్చినాయిలే. ఏంది అపార్ట్మెంట్లు వాళ్ళు ఊర్లు అట్లా పంపించినారు వాళ్ళందరూ. అబ్బా, లే అంటే నువ్వు ఆ బాబాకు చూడు, కట్టమంటే కట్టనే కట్టకోకుండా నా కొడక పెన్నమ్మాయ రాఖీలు కడుతుందిరా పల్లరా. అందుకే నీ దగ్గరికి వచ్చిన రాఖీలు కట్టించుకుందాం. మెంటలా నీకు అడిగేకి? సర్లే రా కడుదురా రాఖీలు. రై బ్లాగ్ తీస్తా, రాఖీ బ్లాగ్ అని. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. వాళ్ళు ఇప్పుడు పంపించిన వాళ్ళు సాటిస్ఫై కావాలా వద్దా? రాఖీలు పంపించిన వాళ్ళు తెలియాలి కదా వాళ్ళ చెల్లెళ్ళందరికీ. ఇప్పుడు రాఖీ అది పెడతావా? కట్టేదమ్మా, ఎంతసేపు 2 నిమిషాలు అయిపోతుంది. జస్ట్ 2 minutes రాఖీలు కట్టేదానికి అంతే. రా సగం ఉన్నట్టున్నాయి. లేదురా అయ్యా. లేమ్మా కూర్చో. ఓయమ్మా రామచంద్ర. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈ అప్ప అందరికీ కన్నయ్య అయిపోయినాడు. ఒక బ్యాగ్ వచ్చినాయంట రాఖీలు. జూనియర్ ఎన్టీఆర్ కట్టుకుంటాడు కదా ఇక్కడి నుంచి ఇక్కడికి. ఇప్పుడు ఓయబ్బో చూడండి, ఇవన్నీ మీకు చూపిస్తున్నాడు. ఓయమ్మ తింటావా? కేకులు కూడా వచ్చినాయి 2. కేకులు ఏవి? ఏంది ఇది? ఎట్లా తిల్లి అసలు ఇది? తీచట ఇది ఎట్లా తీస్తావు? మయ్యా చాలా ప్రేమతో పంపించినారే. దీంట్లోనే అన్నం కాదు సారీ, బియ్యము కుంకుమ ఉంటుంది అనమాట. అంటే ఆశీర్వదించే కూడా ఇక్కడే బియ్యము కుంకుమ 2. ఓకే, బియ్యం కాదు అక్షింతలు. సారీ అక్షింతలు. అంతేగా. అదట. ఈ గ్లాస్ కూడా ఎంత బాగుంది చూడు, జారు. అడగద్దు మళ్ళా నువ్వు నా కీర బాబీ అని. నేనేం చేస్తా చూడండి అక్షింతలు చూడండి. అంటే ఇది కూడా ఎంత బాగుంది చూడు. ఇది సింధూరం. రే సొగిలోడా, రాఖీలు కూడా కట్టాను నేను. ఇట్లా చేసామంటే సొగిమగం కూడా మళ్ళీ ఉంది కదా, సూపర్ గా ఉంది. అదే ఫస్ట్ బొట్టు పెట్టండి. అదే ఆడదాపమ్మా, అదే పెట్టండి. వాళ్ళు పంపించింది చేతిలోకి వేసుకో. వస్తుందా? వస్తుంది, తినేస్తా. ముక్కులోకి నోట్లోకి వచ్చేది ఇదే అన్నయ్య తేపు. తినిపించండి కట్టినాక కదా. హ్యాపీ రక్షాబంధన్. అట్లా వేయద్దు, 2 ముళ్ళు అట్లా ఎవరైనా వేస్తారా? ఈ మాకు గంటు ముడి వేస్తారు ఎవరైనా. ఇట్లా వేస్తే ఎట్లా తీసుకుంటారు? నేను లూజ్గా వేసిన వస్తాయి. నీతి కమోగము అంతా పత్యాపారం అంతా చేసుకో. లే నువ్వు ఇట్లా కొనుక్కుతే చూడు రాఖీ. ఇప్పుడు నువ్వు చెల్లెలు ఉన్నట్ల నువ్వు అమ్మలాగా కాదు. ఇప్పుడు రాఖీ కడతావు కాబట్టి నీకు అర్థం కాలేదు కాన్సెప్ట్. ఒక రాఖీకి 100 రూపాయలు 200 ప్రకారం ఇయ్యాల నాకు. ఇప్పుడు నువ్వు చెల్లెలు అన్నట్లు నాకు. నువ్వేం తల్లివి కాదు. ఇప్పుడు నీకు కథలు ఏమైనా పడినావంటే అట్లే. సరే నాకు రాఖీకి 200 ప్రకారం లెక్కేసుకుంటాండు. ఇప్పుడు ఒకటి కట్టినా పొద్దు లెక్కేసుకుంటాండు. నేను జస్ట్ స్వాహ అంట, మిగిలిన స్వాహ చటాకి ఇచ్చేస్తాండు. అంటే ఎప్పుడైనా ఒక పక్క రాలేదనుకో, ఆ పక్క కొట్లాడకూడదు అన్నమాట. ఇంకో పక్కకి వెళ్ళిపోవాలా. నువ్వన్నీ అతి ఇప్పుడు నాయన కాళ్ళు ముక్కించుకుంటా. నీతో కాళ్ళు ఎట్లా ముక్కించుకుంటా? తిక్కబోకి నువ్వేమన్నా కాళ్ళు పెడతానావు కదలే, నా కాళ్ళు నేనేదో బద్దాసన అనుకుంటున్నా. నేను కాళ్ళంటే అక్కగా ట్రీట్ చేసి నిన్ను కాళ్ళంటే నేనే ముక్కుంటా.
పెట్టండి అత్తయ్య. చాలు చాలు. అక్క కొంచెం తీసుకోక. తిని చెట్ట పర్లేదు చెట్ట. చాక్లెట్స్ నీకు, రాఖీలు నాకు. ఈ సౌండ్ కవర్ రానిద్దు. ఉండి చూపిస్తా ఎట్లుందో. ఇదిగోండి అత్తయ్య. హ్యాపీ రక్షాబంధన్. ఇదిగో చెట్ట. బ్రో ఎప్- బ్రో అంట. ఎందుకు హుషారుగా చెప్తున్నాడంటే ఇదన్నీ దండిగా ఉన్నాయి కదా. ఎవరు చెట్టనా? ఏదో బ్రోనా ఆడ కూడా పసుపు కుంకుమ బాగున్నాయి కదా బాటిల్స్ కింద నాకు బాగా నచ్చినాయి. అట్లే దాచిపెట్టుకోవి రాసి పెట్టుకుంటా గుర్తుకి. అక్షంతలు. ఇప్పటికి పాత జ్ఞాపకాలన్నీ పెట్టుకున్నాడు కదా. నీకు ఎవరైనా కట్టింటారమ్మా? నువ్వు ఎవరికైనా కట్టింటావు ఎప్పుడైనా అమ్మా? నేను ఎవరికి కట్టలే ఇంతవరకు. అంటే వాళ్ళు కట్టించుకోరేమో కదా. రేయ్ ఏజ్ ఎందుకు కట్టించుకోలే? సీడ్ ఉంది, ఆ? గుమ్మడికాయ ఇత్తనం ఉంది. బై మిస్టేక్ వచ్చిందే ఎవరైనా? అవును, ఈడు కూడా గుమ్మడికాయ ఇత్తనం పెట్టినారు అంటే శాస్త్రానికి బుడుక్సు. అవునా? మళ్ళా అవన్నీ తెలిసింది నువ్వు ఇట్లా ఎందుకు కానీ. నాతో నీకు నువ్వు చెల్లెలు గాని, కట్టించుకోవాలని అక్క గాని అని అంటే నాకేం అనిపించుకోవాలని కర్మ. ఇప్పుడు కర్మ కాదు ఇది. మూడోది ఇది 600. 1000 రూపాయలు. నీట్గా విష్ణు 1000 రూపాయలు. ఓకే. ఇంకేమున్నాయి? ఇంకా ఇక్కడ ఉన్నాయా? ఓయమ్మయ్యా, ఈరోజు నేను సోలిపోతానేమో. ఏమైతే బుడుక్సు సోలిపోతే కానీ. ఉమ్, దా పట్టు ఇత్తనం తిన. నువ్వే తిను. బాబా 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 నాయన. చాలా మంది మెసేజ్ చేసినారు, డిఎమ్స్ చేసినారు. అడ్రస్ అది అనంతపురం ఏమైనా అట్లా సెండ్ చేయని. నేను నా బర్త్డే ఉండడం వల్ల చాలా డిఎమ్స్ చూసుకోలే. అక్కడ చెప్పు. చాలా తక్కువ వచ్చినాయి రాఖీలు యాక్చువల్గా, లేదంటే ఇంకా ఎక్కువ వస్తుండే. ఇంకా ఏంది తక్కువ నాయనా? నీ ఆశకింత తీసుకోలేదంట. ఆశకింత బండావాడా? ఇన్ని వచ్చినా ఎవరు కడతారు? ఒక 4 మనుషులైనా కట్టలేరు నాయన. నా చేతనైనంత వరకు కడతా నేను. ఫాస్ట్ కట్టండి అత్తయ్య. ఫాస్ట్ గా ఈ 3 వేయాలా ఆ 3 వేయాలా అంటాడు. ఏది మళ్ళీ ఉంది? ఇప్పేకి ఇబ్బంది కదా పద్దు. గంటముడి అయితే నీట్గా. అంతేగా. ఎప్ప అన్ని విచిత్రం వీరన్న ఎప్ప. ఇంకా ఈటికి రా. అట్లా పోతావా? యా ఊరు నీది? నాది ఆ ఊరైతే నీది ఆ ఊరే అవుతుంది. ఏంటికైతుంది? మా నాయనది అవుతుంది. నీదేంటికి అవుతుంది? మాకే లే, నేను కట్టల్లా వద్దాలే. చెల్లెలివి కాబట్టి, తొక్కలో అక్కవి కాబట్టి. తొక్కేం కాదు. ఇప్పుడు అక్క ఊరు మన ఊరు అవుతుందే. చెప్పమ్మా నువ్వు శాస్త్రాంగి. 800 ఇప్పుడు. 800 ఎట్లా అత్తయ్య? ఎన్ని కట్టిండేది? 1000 రూపాయలు అయింది ఇప్పుడు ఆడ. అవును, 1000. అవును. ఓర్ నాయనా దేవుడా, ఏందిరా? వచ్చినాయమ్మా. పోయమ్మ, నేను 2 కట్టేస్తాను. కట్టు 2 కట్టమ్మా. ఎవరు వద్దండ్రి? నువ్వు బాగుండాలి కానీ నాకు. అతే ఒకటి ఎల్లో రెడ్, ఒకటి 2 ముళ్ళు. నీ ఊరుతోండమ్మా. అవును, ఒకటి రెడ్ ఒకటి నీ మొగుడు ఏమన్నా ఇంకా పెళ్లి చూపులకేం పోలేదు. వీడే ఉంది చూడుద్దో. అది వేరేది అంతా వేస్తాను. ముడి నువ్వు యాదవ్ అంతా వేస్తాను. లే, నువ్వు వాడు పెట్టలే. లేదు, ఇది వేరేది. నువ్వు నీకు ఆ పాయింట్ అర్థం కావడం లేదు. ఇక్కడ చూడు. 2 వచ్చినాయి లేదా? నాకే నేర్పిస్తావు నువ్వు. లేదు, ఉండు ఉండు. ఇట్లా భుజం మీద మళ్ళా నీకు అదొకటి. ఇంకా ఆనందపడతానవా లేదా? మహా ఆనందం. నువ్వు డబ్బులు ఇవ్వాల అంతే. ఇస్తా గ్యారెంటీ. నేనైతే ఇప్పుడు 1200, ఇది 1400. 1600. ఎప్పుడు కట్టలేదా బ్రుక్స్ నువ్వు రాఖీలు ఎవరికి? కట్టించుకోరు కదా నీతో చూసి చూసి. నీ జీవితం ధన్యము నాతో కట్టించుకుంటానావంటే. అవునా? నీ స్టారే మారిపోతుంది. నీ జీవితం కూడా ధన్యమే నాకు కడతానవా? ఇప్పుడు చెల్లెలా నీకు అత్తయ్య?
చెల్లెల కింద వేసుకుందామా? ఏ నీటు గట్ట చిమేలిక తేల్ చో లే చెల్లెలు కదమ్మా. నీకు ఇంకా అదేమో చెప్తాడు ఇటు సందు చిక్కినప్పుడు గుద్దులేళ్ళు అన్నట్లు వేస్తానవులే నువ్వు. నువ్వే చెప్పు, అక్కగా ఉంటావా చెల్లెలుగా ఉంటావా? ఇప్పుడే అడుగుతాను, చెప్పు, అక్కగా ఉంటావా చెల్లెలుగా ఉంటావా? అక్కగా ఉంటాను. ఫిక్సా? నీకు నీకు ఏదో ఇంకా ఉన్నాయా? అంతే, అయిపోయాక వచ్చినాయి ఇంకా. ఇంకేంది నాయన ఇన్ని ఇక్కడ నీకు చేయి చాలదుంగ. అన్ని ఉన్నాయి. ఓ నాయన నా వల్ల కాదప్పా, నేను ఇప్పటికే సోలిపోతే. ఏం బుడుకు అట్లా మాట్లాడతావు? ఏంది నాయన నీకు అట్లా పంపించినారు? ఎంతమంది చెల్లెళ్ళు ఉన్నారు, ఎంతమంది అక్కగారు ఉన్నారు నీకు? అంతేగా. ఎంత అదృష్టం ఉండాలా నీకు ఇట్లా ఏంది అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ నాయన, ఎంత అదృష్టం ఉంటే నువ్వు ఇట్లా కడతావు చెప్పు. కాదు ఇప్పుడు బయటకు పోతే నవ్వుతారేమంతా. లే చెల్లెలువి నువ్వు ఎందుకులే కొడతావు? లేదండి, అక్క నాకి. రాధక్క ఎట్లొచ్చినాయి రాఖీలు? బాగొచ్చినాయిలే రాధక్క బాగొచ్చినాయిలే తమ్ముడు, చెమేలిక తేల్. చిట్టి తమ్ముడు. వాళ్ళందరినీ ఊరికొచ్చి కట్టమనకూడదా? పాపం పనుల మన ప్రేమతో పంపించడమే మనకి మహాప్రసాదము. రోజు ఇడ కడతాండేది. ఏమైంది? ఏం కాదు, కొంచెం ఉడుకుగా ఉంది బయట క్లైమేట్. చెటా కొట్టినానంటే కిటికీలకు దూరుకుంటావు. ఇప్పుడు ఏమైంది? ఏమైంది మా బండిది ఏమైంది? బండిలో పెట్రోల్ లేదంట. వేసుకుంటాంలే నాయనా, నువ్వు టెన్షన్ పెట్ట మాకు. పెట్రోల్ వేసుకొని వచ్చి వేసుకుని వెళ్ళున్నా అన్నాడు. మంచిదే. ఏందమ్మా ఒక్కోసారి 4 రాఖీలు కడితే ఏమన్నా లేకుంటే ఎంత బాధపడతారు. నాకు జ్వరం వచ్చి పోతా. చెప్పు. ఒక్కొక్కటి కట్టమ్మా. నేను ఒకటి కట్టను. నాకు రావా? 4 అయినా నేను ఎట్లా కడతానో చూడండి. 4 అయినా కానీ అది బాగుందమ్మా. అటు పక్కన ఇటు పక్క చూడండి అన్ని. నువ్వు నోరు మూసుకొని ఉండు, నేను బాగా కడతా. అంతరాలు కడతా అంటే మా అమ్మ సన్నప్పుడు. నేను కట్టు కింద భూమని అట్లా పట్టు, మూతులేక పెట్టు. లేదు యాడ పెడతావులే చెయ్యి? ఎట్లా పెట్టాలా? కింద పెట్టులే. నేనేమన్నా ఆకాశంలో కూర్చున్నానా? నీ జీవితంలో ఎప్పుడైనా అనుకునేటివా ఇట్లా? నీ జీవితంలో ఎప్పుడన్నా అనుకోనింటివా ఇట్లా రాఖీలు వస్తాయి నీకు? నీ మగానికి అనుకోలే, మళ్ళా వచ్చినాయి. అదా హారతి ఓ అబ్బాయి అమ్మంగా ముందే ఉందమ్మంగా అయిపోయినాయినా నా చేత కాదుగా. ఆరతి ఇప్పుడు చెప్తా. ఇప్పుడు సెకండ్ రౌండ్ వస్తుంది. ఇంకేంది సెకండ్ రౌండ్? గంట గంట ఎట్లా అంటారులే అనరు. ఇప్పుడు నేనే ఆశీర్వాదం తీసుకోవాలి కదా అమ్మతో. అమ్మనా అక్కనా? అక్క కాబట్టి. ఇంకా ఏంది బాబీ? నా వల్ల కాదు బాబీ, అయిపోయింది. నేను పరారు. చెప్పే చెట్టా మనం పోదాంపా. పల్లెటూర్ల నుండి ట్రెడిషనల్ రాఖీలు వచ్చినాయి. ఆ ఒక్కటి కట్టేస్తే వెళ్ళిపోదాం. ట్రెడిషనల్ అంట బాగా ఉంటుంది. ట్రెడిషనల్ రాఖీ. అవేం రాఖీలు నాయనా? ఒరే ఒరే తిక్కలాడా, అదేంది? అది టెంకాయ పురి. అమ్మా ట్రెడిషనల్ రాఖీస్. లే టెంకాయ పురిలే మెంటలాడా, ఎవడ్రా పంపించింది అది? ఇప్పుడు ఇదేం దారమా కాదా? ఇది రే ఇవన్నీ ఎట్లున్నాయిలే? ఇవన్నీ దారాలు ఇవంతా. ఇవన్నీ ఇది కూడా దారమే. పీచు టెంకాయ పీచు తో చేసినది ఇంకా మంచిది. ఇది నేచర్ ట్రెడిషనల్ మూసుకోమ్మా. అమ్మ ఆర్గానిక్ రాఖీలు. ఆర్గానిక్ రాఖీలు ఆర్గానిక్ వాళ్ళతో కట్టించుకోపో. అక్క ఇప్పుడు అంతా ఆర్గానిక్. ఇవంతా ఒరిజినల్ ఆర్గానిక్ రాఖీలు అమ్మా ఇవి. వీని మెంటల్కి ఇంత తిక్కకి ఇంత తగలడా వీడి తిక్క సంతకెళ్ళా. నేను కట్టలేను రా ఇవి. మా ఆర్గానిక్ రాఖీలు. ఒరే నేను కడితే నన్ను పిచ్చిదాన్ని అనుకుంటారు రా ఎవరో. నన్ను ఏం కట్టాను అనుకుంటారమ్మా. అవి టైన్ పూరిగా ప్రేమతో పంపిస్తే మా ప్రేమతో పంపిస్తున్నారు. ఏదైనా వాని అమ్మ వాని అక్క వాని ఆలి రాలే.
ఒకటి పద్ధతిగా కట్టాలి. నేను ఒకటిలాగే నేను ఆడ పెడతా రాలే వానమ్మ. ఎవర్రా పంపించిన వాళ్ళు? నువ్వెట్లా కట్టుకుంటానవరా నువ్వు పిచ్చినా కొడుక? ఇంతవరకు జీవితంలో ఇట్లా కట్టిండరు. ఒకటి కట్టమ్మరా. అప్పా చెటాక్ కట్టించు చెటాతో. వినాయకుడు మనము మట్టి వినాయకుడే పెట్టాలంట. అమ్మ నోరు మూసుకోండి అమ్మా, ఇంకా నోరు మూసుకోండి చాలు. గ్యాప్ లూజ్ ఇచ్చి లూజ్ గ్యాప్ గ్యాప్ గ్యాప్. అబ్బా నీ చేతికి సరిపోనంత పంపించినారప్ప వాళ్ళు. పోతాయమ్మా, ఇంకా ట్రెడిషనల్ వేర్ అంటే అట్లనే ఉంటాయి. ఎట్లా వస్తుంది నీకు? వానెక్క వానమ్మ ఈ పొద్దు ఏమీ రాకిల్ నాయన్న. సరిగ్గా కట్టుమా, నీట్ కట్టు బుడుక్స్, పద్ధతిగా ఉండాలా. రెండు అన్నా కట్టు, అన్నీ కడితే ఎట్లా బుడుక్స్? ఇక్కడ కట్ చేయడం వాళ్ళు ఎట్లా పంపించినారు చూడరా? పిల్లలు ఒకరు సన్నవి పంపించినారు, ఒకరు పెద్దవి పంపించినారు. ట్రెడిషనల్ రాకీస్ ఫస్ట్ టైం కదా. ఎప్పుడైనా నీ జీవితంలో అనుకుంటువా ఇట్లా? నా జీవితంలో టైం పూరితో రాఖీలు కట్టలేలా, నేను చూడలే కూడా ఎవరితోనూ. టైం పూరి అనకూడదమ్మా. రెండు చేతులు సరిపోయిన ఇంకా ఏడ కట్టుకుంటావు? ఎందుకు ఉన్నాయి కదా ఇంకా ఈటరకు కట్టు. వాటి వరకు ఇవి సారవలేరా ఊరికి ఎందుకు? వాళ్ళు పెద్ద సైజు కూడా పంపించినారు. ఏంది బాబీ అట్లా తీస్తున్నావు? ఏంది ఏమన్నా వాళ్ళు ఎక్కడోళ్ళు రా? వాళ్ళు ఏ సైడ్ వాళ్ళు రా? ఎవరమ్మా మీరు? ఇట్లాంటి టైం పూరీలు పంపించి రాఖీలు అన్నారు. కర్ణాటక సైడ్ వాళ్ళు నీకు తెలుసు, ప్రేమ ఎక్కువ. అంటే ఆదివాసులు ఎవరైనా అంటారు. నేను ఆడ చూసినలా ఇదే ఫస్ట్ టైం అమ్మా నేను చూస్తాండి. ఇది కూడా ఏంది తెలుసుకుంటావు? లేలే సొగిలోడ పోయి నువ్వు కట్టించుకుంటున్నావు. వాళ్ళు పంపించినప్పుడు కట్టించుకోవాలి కదా పద్దు. అట్లా పద్ధతేనా అది? ఏమైనా కానీ చెప్పు. ఇంకా నీకు ఇది లాస్ట్ స్టాప్, ఇంకా సాలవు, ఇంకా అయిపోయింది నాకు సీత గారు. అన్ని రాఖీలు ఉన్నాయి. వాళ్ళు ఎంత అన్ని రాఖీలు బాబీ ఏమనుకోర్లే బాబీ, కట్టేసినాము. ఇదంతా ఉంది కదమ్మా. అవే సాలవు బాబీ. ఎందుకు సాలవమ్మా? చూడు బాబీ నేను పెడతాను. కట్టండి అత్తయ్య. రెండు అట్లా నీట్గా వేసుకుని అదే. ఇది స్మార్ట్ వర్క్. కట్టెప్పుడు ఇది నేనే చెప్పింది. అయితే నేను ఇస్తాను, మీకు కట్టేసేయండి. స్టైల్ బాబా 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 ఏమి స్టైల్గా పంపించినారా ఏ ఆదేశముల్లో ఇల్లు. ఇంతకు నేను ఎప్పుడు వినిలే వీళ్ళని. వన్స్ మోర్ ఎట్లుంది? చాలా ఫైన్, సూపర్ ఫైన్. నీకు కూడా పంపించినారు? నాకెందుకు పంపిస్తారు? నేనేమన్నా మగపిల్లనే అమ్మాయిలు కట్టుకుంటారా? జెండు బాంబు పంపించినారు. రాఖీలు కట్టి కట్టి భుజాలు నొప్పిస్తే నీకు పూసుకునేకి. ఆల్రెడీ నొప్పిస్తానే కూడా. ఎక్సైజ్ లేవు, నువ్వే మసాజ్ చేయాలి. నిద్రలేనట్టుంది, కళ్ళు అంతా అట్లున్నాయి. ఇంటి టెన్షన్ అయిపోయింది. ఇంటి టెన్షన్ కాదు, ఇంట్లో అట్లున్నాయి దయ్యాలు నాకు. కట్టది భూతాలు దయ్యాలు అవా కట్టిండేది చూడు. ఇట్లా ఇట్లా ఇల్ల దిగుముడి ఇట్లా తీసుకొని ఇది ఇంకా రాను కూడా రాదు. అయిపోయింది. నేను నేర్పించింది. నువ్వు అన్నీ నువ్వేలేరా. ఎప్పుడైనా ఇట్లాంటి చూసింటివా నువ్వు నీ జీవితంలో? నేను చూడలేదప్ప ఇవి. ఎన్నిసార్లు అడుగుతావు? రాఖీలు కాళ్ళకు కట్టుకుంటారా? నేను కాళ్ళకు అనలే, చెల్లెలు కదా ఒత్తుకుతావా అని అడుగుతాను. లే ఏం తలకాయ జరుగుతుందలే. సరే అక్కనే కదా కట్టేది కాక నీకు కాళ్ళు వత్తల్లా నేను ఎట్లా కనపడతానలే నీకు మంకు నా కొడక. అక్కనే కదా. ఏ అక్క కాకపోతే ఏమి అత్త అనుకుంటువే? సరే ఏమో అత్త అనుకుంటే ఇంకో పిల్లని ఇస్తుందిలేని. అక్క అక్కైనా ఇవ్వచ్చు అత్తయ్య వరుస. పట్టు ఇంకేడరా చెయ్యి మడుచుకునే కూడా రాదు. ఇంకేంది కట్టుకుంటానవరా? నీకేం పిచ్చి పట్టి ఇంకా పంపించినప్పుడు కట్టుకోలే కదమ్మా. స్వీట్ చాక్లెట్ ఇంకొకసారి పెట్టండి అత్తయ్య. చాక్లెట్ తిని కట్టించుకొని. ఇవన్నీ లాగుతున్నాయి బాబీ. ఓ అమ్మ, అందుకే నీకు అమృతాంజన్ పంపించారు. సుస్థిగా ఉంది నాయన నాకు. నీకు అమృతాంజన్ పంపించారక్క. రాదక్క ఉండలేదు పా విష్ణు తమ్ముడు. రాదక్క లేకపోకుంటే ఎవరండి ఇన్ని రాఖీలు కట్టేది? మీరంటే పంపించినారు కానీ ఏందండి మీరు పంపించి నా ప్రాణానికి తెచ్చినారు. రాదక్క లేకపోతే ఇబ్బంది అవుతాండి చెప్పు. నా వల్ల కాలే.
ఏళ్ళు చేతులు ఎప్పటి నుంచి కాళ్ళు మెడలు అన్ని పెడతానే నాకు. కట్టరాదక్క. ఇంకా ఏడ కట్టాలరా ఏమన్నా నీ మూతిలే వరకు కట్టాలా? నువ్వేందులో కట్టినప్పుడల్లా కట్టేస్తాయన్నా ఈడే సోలిపోతుంటే నువ్వు మళ్ళీ ఏట్లేస్తానవు. అక్కతో అట్లనే ఉంటుంది. ఏందో ఎట్లా ఉంటుంది? నేను వేస్తారా ఒకటి కట్టినప్పుడల్లా ఒకటి. చిట్టి తమ్ముడిని కొట్టకూడదు. చిట్టి తమ్ముడు అట్లా నోట్లో వేలు పెడతా కొడుకోవు. ప్రేమగా తీసుకోవాలా చిట్టి తమ్ముడిని. భలే పంపిస్తున్నారు బాగానే ట్రెడిషనల్ ట్రెడిషనల్ ఉంటాయి అన్ని. ఇంకా ఏంది రా నాయన నాయన ఇంకా పారా అయిపోయినాయి కానీ నీకేం నొప్పి అవుతుందిలే. నాకిడనా పీకుతానైలే నా వల్ల కాదు ఇంకా నాకు. అబ్బా ఓయమ్మా ఏందిరా నీది? నువ్వేమన్నా దేవుడా లేదంటే ఒళ్ళేకేమన్నా అమ్మవారు వచ్చినా మాయ మంత్రాలు ఏమన్నా నేర్చుకున్నావా? టెంకాయ కొట్టుకొని టెంకాయ నీళ్ళు కూడా తాగమని చెప్పిన. ఎవరులే ఇవి సత్యనారాయణ రథానికి తెచ్చిండేటివిలే. నావేను కనుక్కున్నాడు పెట్లే అవి ఎత్తుకొచ్చినావని నాకు ఎప్పుడో తెలుసుతా. రథానికి సత్యనారాయణ రథానికి పిలిచినారండి. అవి తెచ్చిపెట్టింటే వీడికి టెంకాయలు దొరికితే చాలు ఎప్పుడు కొట్టుకొని దాదామా అని ఉంటాడు. ఎత్తుకొచ్చుకున్నాడు చూడు అప్పుడు తాగేకి. అంతేగా. నిన్న 2 కొబ్బరి బొండాలు తెచ్చిచ్చిన. చెప్పు రాఖీలు పంపించిన సిస్టర్స్ అందరికి చాలా చాలా థ్యాంక్స్. నెక్స్ట్ ఇయర్ ఇంకా కొన్ని రాఖీలు పంపిండి. అమ్మ భారీగా కడుతుంది. నేనైతే ఇంకా కట్టలేనండి. చెల్లెలతో కట్టిస్తాను నెక్స్ట్ సంవత్సరం. ఇప్పుడు ఇవన్నీ నొప్పిస్తాను. ఎవరు ఒత్తుతారు ఇప్పుడు? సరే ఇన్ని రాఖీలు కట్టినందుకు అక్కకి మనం ఎప్పుడు ఏమి ఇవ్వండి. అక్కనే తమ్మునికి ఇస్తుంది. ఒకవేళ అమ్మ చెల్లెలుగా యాక్సెప్ట్ చేసిందంటే నిజంగా అంటేనే డబ్బులు ఇద్దాం అనుకోండి. అన్నీ డూప్ అండి, అంత డూపు. ఎందుకంటే బెంగళూరులో ఒకసారి సింధు వాళ్ళ ఊరికి పోయినప్పుడు మీకు గుర్తుందో లేదో గుర్తు తెచ్చుకోండి, జ్ఞాపకం తెచ్చుకోండి. ఎగ్జిబిషన్ పోయినప్పుడు పందెం కాసాను 500. ఇంతవరకు ఇలేదండి నాకు. దాన్ని ఏది ఈడవాడో నాతో కాస్తే అది సెకండ్ల మీద లాక్కుంటాడు. వాడి ఇచ్చే రకం కాదండి, పిక్కునే రకం. సో ఇప్పుడు అక్కగా అందుకే అప్పుడు అడిగిండేది డబ్బులు ఈ బాబీ అన్ని కట్టించుకున్నందుకు. ఈ బాబీ అక్కైనా ఇయ్యాల చెల్లెలైనా ఇయ్యాల్సింది. నువ్వు ఇయ్యాల కదక్క. నాకు కట్టుకున్నానా? అట్లా కాదక్క. అక్క తమ్ముడు వెల్ బీయింగ్ కోరుతుంది. చెల్లెలకైతే నేను చెల్లెలనేరా. అట్ట ఫస్ట్ చెప్పాలి. చెల్లెలే. సరే నువ్వు చెల్లెలు పక్కానా? మళ్ళా ఫిక్స్ అవుతావా? చెల్లెలే. అన్ని ఉడబీకి మళ్ళా చెల్లెలుగా కట్టు. సిస్టర్ గా నేను అప్పుడు నిన్ను చెల్లెలుగా ట్రీట్ చేస్తాను. అక్కగా చెల్లెలైనా అక్కైనా డబ్బులు ఇవ్వాలరా. అక్కకి ఇచ్చేంత స్తోమత పద్ధతి రాది లే. లోపల నా కొడక అన్ని రాఖీలు కట్టించుకొని డబ్బులు ఇవ్వరా? సర్లే రోన్ సేపు చిల్లర ఎత్తుకుతావా? రోన్ సేపు ఒక అక్క రాఖీలు కట్టింది. లెక్క అడుగుతుంది. ఒక 500 రూపాయలు అప్పు తెచ్చిస్తా. మళ్ళీ ఇస్తాను. లోపల నా కొడక ప్లీజ్ మా సిగ్గులేని నా కొడక. నేను అడుగుతానని చూడండి. ఎంత డ్రామా. నేను కట్టిండేది వేరే అక్క అంట. నా దగ్గర లేవులేనాయన. నమస్కారం లేనాయన. నువ్వు వీకుంటామనే పోలే పోలే నా కొడక. నాతోనే బతుక్కి డబ్బులు ఇలాక నన్ను మళ్ళీ రివర్స్ అడుగుతాను. డబ్బులు తెచ్చి ఒరే నీ మగం తగలడా చింతలన్నా ఏరా నేను దబ్బేసి నా కొడక. నువ్వే నాకు వేసి లక్షణంగా నాయన మళ్ళా సంవత్సరానికంతా హ్యాపీగా బాగా విపరీతమైన ఐశ్వర్యంతో ఆరోగ్యాలతో ఆనందంతో ఉండప్ప. ఎవరికి క్లాసులు బిక్కోకుండా. ఆనందం ఉంటే చాలు అదే ఐశ్వర్యం. ఆరోగ్యం ఉంటే చాలు అదే ఎవరికి క్లాసులు బిక్కోకుండా. చెల్లెలందరికీ ధన్యవాదాలు. అక్కకు కూడా ధన్యవాదాలు. మీ నాయన మీరు రాఖీలు పట్టి ఇచ్చిన వాళ్ళందరికీ వెరీ 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 దండాలండి. నాకు సోల్పోతే నేను కానీ 10 పైసలు లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, మర్చిపోద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. రాధక్కకి ఇన్ని రాఖీలు కట్టిన రాధక్కకి జై. రాఖీలు పంపించిన వాళ్ళకి జై, విష్ణుకి జై.
ఇది రికార్డు కాదు అయ్యో మళ్ళా గట్టల నువ్వు నిజంగానే రికార్డు కాదు నా చేత చెట్ట మనం పోదాంపా నా చేత కాదు వద్దు సబ్స్క్రైబర్స్ ఓయమ్మ ఫీల్ అవుతారు నాకొద్దు బాబీ నా చేత కాదు బాబీ నా 15 నిమిషాలు వద్దు ఓయమ్మ నా చేత కాదు పో నువ్వు మళ్ళా నేను ఇప్పుడే సోలిపోయింటే మళ్ళా కట్టాలంటే చెప్పకు నేనేమైనా ఉండల్లా పోల్లా రామా ఓపెన్ చేయి తొందరగా కూర్చో ఏంది నాయన ఇంకోటి వచ్చింది ఏంది బాబీ ఇట్లా వస్తున్నాయి ఎన్ని కట్టినా దీంట్లో ఓయమ్మ హ్యాపీ రక్షాబంధన్ ఏమవుతాయి ఓయ్ హెర్షీస్ చాక్లెట్స్ కుంకంలే పసుపు కుంకుమ రాఖీ నీ స్టార్ బోల్ ఉంటుందిరా ఈ సంవత్సరం ఏం అట్లా ఇంతమంది నా వెల్బీయింగ్ పోతున్నారనే ప్రామిస్ చెప్తాను ఆడ చెప్పు గట్టిగా మీ స్టార్ సూపర్గా ఉంటుంది ఈ సంవత్సరం ఓ రేంజ్లో ఉంటుంది నేను చెప్తున్నానంటే అది ఖచ్చితంగా జరుగుతుంది నైస్ అక్కగా ఉంటావా చెల్లెలుగా ఉంటావా ఏమున్నా ప్రయోజనం ఏం లేదులే ఇది రియలైజేషన్ ఇది అవన్నీ కట్టించుకున్నాక అవన్నీ తీసేసినాక ఇప్పుడు వచ్చిందండి మళ్ళా ఈ బాక్స్ అందుకే అది ఇప్పుడు మళ్ళా బయటికి వెళ్ళి తీసుకొచ్చి ఓపెన్ చేసినాడు పాపం ఇంకా అన్ని మెసేజ్లు చూసుకుండొచ్చు కదా పాపం పంపించని వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ ఇయర్కి